మీరు లొకేషన్కి వచ్చాక చేసేవాళ్ళ నైట్ ప్రాక్టీస్ చేసి వచ్చేవాళ్ళ అంటే మీకు రాదు కదా చేయడం Yeah, but then like director used to tell me before only the dialogues and all, and then I convert into Hindi. అర్థమైంది Yeah, నాకు అర్థమైంది కొంచెం తెలుగులో చెప్పొచ్చుగా యూ టెల్ ఇన్ next time I will tell. Not today. So yeah, so director helped me a lot actually. So he used to tell me the lines and I used to remember in Hindi, and then I used to say in Telugu. So it was not that much difficult. First 2 days were difficult, but then it's fine. ఓకే నైట్ అయితే ఏ ప్రాక్టీస్ చేయలేదు సెట్స్కి వచ్చాకే ప్రాక్టీస్ చేసేవాళ్ళు Yeah, on sets only we have done. ఓకే ప్రవీణ్తో మీకు కంఫర్ట్గా అనిపించిందా Very comfortable. అవునా He's very supportive. అవునా Yeah. ఓకే మీకు రాకపోతే ఎలా చేయాలో కూడా చెప్పేవారేమో సెట్స్లో నాకు అర్థం కాదు. అసలు విషయానికి వస్తే ఒకటి మెయిన్ పాయింట్ అడగాలనుకుంటున్నానండి అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చుకి పెద్ద పెద్ద స్టూడియోస్లో రామాయణాడు లైక్ ఇలాంటి పెద్ద పెద్ద స్టూడియోస్లో పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేశారంట ఇవాళ రేపు భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద సినిమాస్ భారీ భారీ సెట్టింగ్స్ వేసిన పెద్ద సినిమాలే పక్కకి వెళ్ళిపోయాయి సో ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కంటెంట్ అండి మేము కంప్లీట్గా కంటెంట్ మీదే 6 months వర్కౌట్ చేసాము రైటర్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ I'm very excited for this story and I connected for the story. So we worked out on the story only for 6 months. Then we taken director. So like that. దీనికి సంబంధించిన సీజీ వర్క్ కూడా పెద్ద ప్రొడక్షన్కి ఇచ్చారంట అవునా యా పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లోను తర్వాత మంచి మంచి డబ్బింగ్ కానీ అంతా కూడా మంచి హోటల్లోనే చేశాను ఓకే మూవీ మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ సో హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను నేను సో డబ్బింగ్ తనతోనే చెప్పించారా తెలుగు కంఫర్ట్గా తెలుగు ఫస్ట్ మూవీనే కదా సో ఇది యాక్చువల్గా రాయలసీమ స్లాంగ్లో జరిగే ఒక లవ్ స్టోరీ సాయి పల్లవి ఉంది కదండి ఫిదా మూవీలో సో తన డబ్బింగ్ తనే చెప్పుకుందన్నమాట చెప్పింది బట్ ఫిదా అనేది తనకి ఫస్ట్ మూవీ కాదు కదా కాదు సో తనకి ఇది ఫస్ట్ మూవీ సో ఇంకా కొంచెం యా బట్ షీ టాక్స్ తెలుగు బట్ ఇది రాయలసీమ స్లాంగ్లో వెళ్తుంది అనమాట సో ఆ స్లాంగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంటే వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించాను సో యూ హ్యావ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ అశుతో అశు బాగా చేసిందా నేను బాగా చేశానా అడగండి హీరోని ఆస్క్ హిమ్ హి అండర్స్టూడ్ నో యా అశు బాగా చేసిందా నేను బాగా చేశానా చెప్పు యు ఆస్క్ హిమ్ అశు బాగా చేసింది నేను బాగా చేసిందా చెప్పు ఇద్దరు బాగా చేశారు ఒకటే లేదు ఒకటే ఇద్దరు బాగా చేశారు ఎవరికి ఇస్తారు ఎవరు బాగా చేశారు షీ ఇస్ టెల్లింగ్ టు రేట్ సో నేను చెప్పేది అంటే తన పార్ట్ కంప్లీట్గా వేరు కదా తను బాగా చేసింది నువ్వు బాగా చేశావు ఇద్దరు బాగా చేశారు యా ఒకటే ఫ్రేమ్లో ఇద్దరితో అశుతో అండ్ ఇంకా శిశికాతో కలిసి చేసే ఛాన్స్ వచ్చిందా మీకు లేదండి తనది కంప్లీట్గా సపరేట్ ట్రాక్ ఉంటుంది అది వేరే ట్రాక్ ఉంటుంది కంప్లీట్గా తనకి కూడా లేదు అసలు లేదు మోస్ట్లీ 1-2 scenes ఓన్లీ ఇన్ ద మూవీ హర్ ట్రాక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకే మొత్తం ఇండోర్లో చేశారా అవుట్డోర్లో చేశారా షూటింగే కదా అంటే ఎలా కంఫర్ట్ అనిపించింది ఇండోర్లో చేస్తుంటే మంచిగా అనిపించింది అవుట్డోర్లో కూడా చాలా చేశారంటే కదా అలా ఏం లేదు అంటే 50% అవుట్డోర్లోనే చేసాము ఒక 50% హైదరాబాద్లో అంటే అవుట్డోర్ అంటే మేము పులివెందుల్లో చేసాము అంతా యూనిట్ అంతా అక్కడికి వెళ్ళి ఒక 50% ఆఫ్ షూట్ ఆ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో మొత్తం అంతా కూడా 50 కాదు ఆల్మోస్ట్ 70% అక్కడే చేసాము షూట్ మీకు ఎక్కడ నచ్చింది ఇండోర్ నచ్చిందా అవుట్డోర్ నచ్చిందా అంటే మీరు actually outdoor because the village was very beautiful and the people were very supportive ఇక్కడ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు మన ప్రవీణ్ గారు కూడా బాగా సపోర్ట్ ఇచ్చినట్టున్నారు కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా he is already very supportive